హాయ్ అండి. మీ ఇంట్లో మీ పిల్లలు క్యారెట్ ఫ్రై తినడం లేదా? అలా అయితే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో మీకు ఎలా కుదిరిందో తెలియచేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకండి, 1 కప్పు ఆనియన్స్. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పావు టీ స్పూన్ పసుపు అండి, 1 టీ స్పూన్ సాల్ట్. ఒకచోట వేయకుండా ఇలా చల్లుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. కారానికి ముందుగా 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ అండి. దీన్ని నేను దంచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి చక్కగా మగ్గినాయి కదా క్యారెట్ ముక్కలు. ఇప్పుడు మరో 5 మినిట్స్ పాటు కొంచెం లో ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా నేను ఇక్కడ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి పచ్చి బఠానీలు. అవి 1 పావు కప్పు వేసుకున్నా. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు వేయించుకోండి. చూడండి 5 మినిట్స్ తర్వాత చక్కగా వేగిపోయినాయి. మాడనివ్వకండి, మాడితే చేదు వచ్చేస్తుంది. సో దగ్గరుండి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న కారాన్ని వేసి బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. కారం వేసేటప్పుడు కారం మాడిపోతే చేదు వాసన వచ్చేస్తుంది. అందుకని కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా కలిపేసుకున్నాక కొత్తిమీర బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే.